ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, కొన్నిసార్లు మన స్నేహితులే అపనమ్మకస్తులుగా మారవచ్చు. అయితే ప్రభు మనలను విడిచి దూరంగా ఎప్పుడూ వెళ్ళిపోడు. ఆయన కృపా కనికరాలను మనం పొందాం గనుక మన ప్రార్థనా మనవులను ఎప్పుడూ వినేవాడుగా ఉంటాడు. ఎవరి ఇంటివారు వారికే విరోధులగుదురు. ఇలాంటి పరిస్థితి చాలా భయంకరమైంది. అయినప్పటికీ మనకు నిజమైన స్నేహితుడు ఉన్నాడు. మన కష్ట సుఖాలు ఆయనతో చెప్పుకోవచ్చు. మనం ఏ సమయంలోనైనా ప్రభువును చూడడమే జ్ఞానయుక్తమైన పని. ఒక్కోసారి మన సొంత బంధువులే మనం చెప్పిందంతా తృణీకరిస్తుంటారు. అలాంటి సమయంలో మనం చేయగలిగినదంటూ కేవలం మన రక్షణకర్త అయిన దేవుని సన్నిధిలో కనిపెట్టడమే. ఆ దేవాది దేవుడు మన ప్రార్థన వింటాడు. మనం ఎదుర్కొంటున్న శ్రమలను ఆయన చూస్తున్నాడు. అప్పుడు మనం నా శత్రువా నా మీద అతిశయింపవద్దు అని సాతానుతో చెప్పగలిగేటట్లు దేవుడు చేస్తాడు. మన దేవుడు సజీవుడు, ప్రేమస్వరూపి గనుక మన మొర ఆయన వింటాడు. ఆయన నిబంధనను స్థిరపరిచేవాడు గనుక తప్పనిసరిగా మనలను ఆదుకుంటాడు. కాబట్టి మన హృదయాలను, మన దుఃఖాన్ని దేవుని ఎదుట కుమ్మరించుదాం. దేవాది దేవునికి ప్రార్థిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన అతి ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు నిండు వందనాలయ్యా. ఏ ఒక్కరిని నమ్మలేని రోజుల్లో మేమున్నాం. ఏ ఒక్కరితో మా బాధను చెప్పుకోవాలని ప్రయత్నించినా నిరాశనే మేము చూడగలుగుతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకే స్తోత్రాలు. మా హృదయాన్ని, మా దుఃఖాన్ని మీ ఎదుట కుమ్మరింపజేస్తున్నాం. మీ మెల్లని స్వరాన్ని మాకు వినిపింపజేసి మమ్మల్ని ఆదుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.